హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూస్తున్నారు మన గంధవరం గ్రామానికి సంబంధించినటువంటి ఒక లేఅవుట్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి రిసార్ట్. సో ఇది న్యాచురల్గా ఉంది. యాక్చువల్గా చుట్టూ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడక్కడ కూర్చోడానికి సిట్టింగ్ ప్లేసెస్, అలాగే దూరంగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక టైప్ ఆఫ్ ఏర్పాట్లు అయితే అరేంజ్మెంట్స్ అయితే చేశారు. ఈ లేఅవుట్ అంతా గంధవరం వారాహి రిసార్ట్స్ అని చెప్పేసి ఉంది. సో ఇదంతా డెవలప్ చేస్తున్నారు. అయితే ఇది డెవలప్ అయితే గంధవరానికి మంచి స్థాయిలో గంధవరాన్ని గుర్తించవచ్చు. ఎందుకంటే మంచి ల్యాండ్స్ ఉన్నాయి గంధవరంలో. ఈ ల్యాండ్స్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు చాలామంది. ఉపయోగించుకుంటే మంచి రిసార్ట్స్, అలాగే ఈ ఏరియాలో మంచి కాలేజీలు, సో చాలా ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ చేయొచ్చు. సో ఇండస్ట్రీస్ అంటే కంపెనీస్ కాకుండా ఒక ఆర్గనైజేషన్స్, అంటే ఒక సంస్థలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లాంటివి కనుక ప్లాన్ చేసుకుంటే చాలా చక్కగా వర్కౌట్ అవుతాయి ఈ ఏరియాలో. యాహూ, మన గంధవరం బాగా ఫేమస్ అయిపోతుంది. చుట్టుపక్కల అన్ని టెంపుల్స్, పెద్ద టెంపుల్స్, అలాగే ఇక్కడ చూడండి పెద్ద రిసార్ట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏరియా అంతా కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి అడ్డగా మారిపోతుంది. చూడండి, ఏదో షూటింగ్ సెట్ లాగా ఉంది, కానీ ఈ లేఅవుట్ అయితే చాలా అద్భుతంగా తయారు చేశారు. ఒకప్పుడు నేను చూస్తున్న లేఅవుట్ వేరు, ఇప్పుడు వేరు. అంటే చీప్ అండ్ బెస్ట్లో మంచి క్వాలిటీ లేఅవుట్ని డిజైన్ చేస్తున్నారు. అంటే రిసార్ట్ని అయితే డిజైన్ చేస్తున్నారు. సో వండర్ఫుల్ ప్లానింగ్, థాట్కి నిజంగా మెచ్చుకోవాలి. ఇదంతా కూడా సో గంధవరానికి సంబంధించినటువంటి లేఅవుటే. సో ఈ ఏరియాలో నిజంగా మంచి కాలేజ్ కనుక ప్లాన్ చేసుకుంటే అన్ని కాలేజీలు, అన్ని సంస్థలు, అంటే ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కాలేజీలు కానీ చాలా అద్భుతమైనటువంటి ప్లేసు. ఈ ప్లేస్లో నిజంగా కన్స్ట్రక్షన్ చేయగలిగితే ఎక్కడికో వెళ్ళిపోతుంది మన గంధవరం. అలాగే పక్కన ఉన్నటువంటి టెంపుల్స్ కూడా మంచి టెంపుల్స్ కూడా ఇక్కడ కట్టుకోవడానికి అవకాశం ఉంది. సో గంధవరం ఫ్యూచర్లో ఒక మంచి స్థాయికి వెళ్ళబోతుంది పేరు. సో పద్మనాభ మండలంలోనే ఒక ఉన్నతమైన గ్రామంగా గంధవరం మారబోతుంది.